హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఈ టైటిల్ థంబ్నెయిల్ చూసుంటేనే అర్థమైంది నేను దేని గురించి వీడియో తీస్తున్నాను అనేది. సాటర్డే రోజు ఫ్రెండ్ కాల్ చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తున్నాము వస్తావా అంటే ఓకే అని చెప్పి వస్తాను అని చెప్పాను. ఎవరికి ఇష్టం ఉండదండి టెంపుల్ కి వెళ్దామంటే ఓకే అని చెప్పాను. ఇంకా టకటక రెడీ అయ్యి చకచక వెళ్ళిపోయాము. ఈవినింగ్ కదా టెంపుల్ క్లోజ్ చేస్తారు త్వరగా అని 5 to 8 ఓపెన్ ఉంది. ఈ టెంపుల్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో ఇస్తాను. ఎవరన్నా ఒకవేళ వెళ్ళి విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఇది టెంపుల్ లొకేషన్ లో ఉంది. ఫీనిక్స్ మాకైతే ఒక 20-30 మినిట్స్ పట్టింది టెంపుల్ కి వెళ్ళడానికి. నేను లాస్ట్ టైం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళింది తిరుపతికి వెళ్ళడమే. మ్యారేజ్ అయిన తర్వాత పెళ్లి బట్టల మీద వస్తామని మొక్కుంటాం కదా, అలా వెళ్ళాను ఇండియాలో అంతే. యుఎస్ కి వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే వెళ్ళడము. ఇక దగ్గరలో ఉంది అనుకున్నాము, వినాయక చవితి వీక్ లో వెళ్దాము అనుకున్నాము. కానీ అప్పుడు వినాయక చవితి హడావిడిలో ఉంటాము, అప్పుడు కుదురుతుందో లేదో అని చెప్పి దాని ముందు వీకే వెళ్తున్నాము. ఇలా మూవింగ్ వీడియో ఛానల్ అప్లోడ్ చేయగానే ఇంకా ఇన్స్టాలో పర్సనల్ గా మెసేజెస్ వస్తున్నాయి, ఇలా హోమ్ టూర్ చేయండి అని. చేస్తాను కంపల్సరీ, త్వరలోనే ఛానల్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో రికార్డ్ చేసి. ఇట్లా రెయిన్ పడడం ఒక మిరాకల్ అయితే, ఇలాగ క్లౌడ్స్ రావడం అనేది ఒక వింత. అలాంటప్పుడు క్యాప్చర్ చేయకపోతే ఎలా, క్యాప్చర్ చేశాను. ఇది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మిరాకిల్ కూడా జరిగింది, అది కూడా క్యాప్చర్ చేశాను. అది త్వరలోనే షార్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను. ఈ టెంపుల్ ఫీనిక్స్ నుంచి వచ్చే వాళ్ళకి హైవే దిగగానే ఉంది, దిగగానే ఒక చిన్న కమ్యూనిటీలో ఉంది ఈ టెంపుల్. ఆ కమ్యూనిటీ వాళ్ళకి చాలా లక్కీ. ఇంకా టెంపుల్ కి వెళ్ళాలంటే ఇలా డ్రైవింగ్ చేసుకొని టైం చూసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు, ఇలాగ పక్కనే ఉంది కాబట్టి వాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఆ కమ్యూనిటీ వాళ్ళు. టెంపుల్ కొంచెం పెద్దగానే ఉంది, ఈ పార్కింగ్ కి ఇవంతా పెద్దగా ఉంది, సపరేట్ ప్లేస్ లో ఉన్నట్లు ఉంది. ఇలాగా మధ్యలో స్టోర్స్ ఇవేం లేకుండా పెద్దగానే ఉంది. ఈ టెంపుల్లో మనం అన్నదానం చేయాలన్నా ఏమన్నా డొనేషన్స్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. కానీ ఇంకా డీటెయిల్ గా అన్నదానం అంటే ఓన్లీ మనీ ఇస్తారా లేకపోతే అన్ని కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేయాలా అనేది, అన్నదానం చేయాలనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి, వాళ్ళకి డీటెయిల్ గా ఒక వీడియో పెడతాను దాని గురించి తెలుసుకొని. వీడియో చూసే వాళ్ళ కోసం ఇది క్యాప్చర్ చేశాను. లోపల వీడియో తీయచ్చో లేదో తెలియదు, ఎవరు ఫోన్ యూజ్ చేయలేదు, కానీ కొంచెం తీశాను. లోపల టెంపుల్లో స్వామివారు ఎలా ఉన్నారు చూపిద్దాము అని. మేమైతే టెంపుల్లోకి వెళ్ళి కొంచెంసేపు ప్రదక్షిణలు చేసి కొంచెం అక్కడ కూర్చున్నప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుతున్నారు. ఇంకా మేము కొంచెంసేపు అక్కడ ఉండి ఇంకా మేము తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాము. మేము పటేల్ బ్రదర్స్ కి వెళ్ళాలి, ఇంకా రిటర్న్ అయిపోయాము త్వరగానే. ఒక 30-40 మినిట్స్ అలా ఉన్నాం అనుకుంటా టెంపుల్లో, కానీ త్వరగానే వచ్చేసినట్లు ఉంది. అలా వెళ్ళి ఇలా వచ్చేసాము అన్నట్లు ఉంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్ని సేమ్ కలర్స్, ఇండియాలో కలర్స్ ఉన్నట్టు ఎల్లో, గ్రీన్, డార్క్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ అంతా లైట్ కలర్స్ వేసుకుంటారు, కానీ ఈ బిల్డింగ్స్ మాత్రం ఓన్లీ డార్క్ కలర్స్ తో భలే ఉంది. ఈ స్టోర్ లో ఎంటర్ అవ్వగానే ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్, ఐస్ కోలా, ఇంకా లైవ్ పానీపూరి, అలానే ఇలాగ కొబ్బరి బొండాలు. అది ఇక్కడ ఈ క్లైమేట్ కి కొబ్బరి బొండాలు చాలా అవసరం, కోకోనట్ వాటర్ తాగాలి కదా బాడీ కూల్ అవ్వాలి అంటే. అలానే ఇక్కడ దేవుడు మందిరాలు కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.